హలో గైస్, విశ్వంబర గ్లీమ్ ఎలా ఉంది తెలుసుకునే ముందు కింద లైక్ బటన్ ఇసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఇక వల్లీడి వశిష్ఠ డైరెక్షన్ లో వచ్చిన విశ్వంబర చిత్రం టీజర్ తర్వాత గ్లీమ్స్ రిలీజ్ చేయడం జరిగింది. విచిత్రంగా టీజర్ వచ్చినప్పుడు ఎలా ఉంది, జనాల మధ్యలో ఏ టైప్ ఆఫ్ విఎఫ్ఎక్స్, ఏ టైప్ ఆఫ్ ఎడిటింగ్, ఎలాంటి టైప్ ఆఫ్ డైరెక్షన్ చూస్తున్నాం అనిపించేలాగా కొద్దిగా మంచిగా అనిపించలే. కానీ గ్లీమ్స్ చూస్తుంటే కాస్త కాదు రెట్టింపుగా సినిమాని విఎఫ్ఎక్స్ మీద రన్ చేయబోతున్నారని అర్థమవుతుంది. ఇక గ్లీమ్స్లో మనకి కథనాలు ఏమర్థమవుతుందంటే, ఒక భయంకరమైన యుద్ధంలో మన చిరంజీవి గారు మెగాస్టార్ ఒక యుద్ధాన్ని గెలవడానికి చేస్తున్న ప్రయత్నంగా కనిపిస్తుంది గ్లీమ్స్లో. అయితే మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా గురించి వెయిట్ చేసే అభిమానులందరికీ చాలా చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. విశ్వంబర టీం సినిమా రిలీజ్ డేట్ చెప్పిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమా 2006లో సమ్మర్లో రిలీజ్ కానుంది అని చెప్పుకోవచ్చు. ఇక విశ్వంబర సినిమా గురించి హైలీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఈగర్గా వెయిట్ చేసిన ఫ్యాన్స్కి అందరికీ, అదేవిధంగా పబ్లిక్కి ఈ సినిమా గురించి చాలా చాలా నెగిటివ్ టాక్స్ వచ్చినాయి. అంటే విచిత్రంగా ఈ సినిమా ఏం చేసిందంటే, టీజర్ రిలీజ్ చేశాక గ్లీమ్స్ రిలీజ్ చేయడం జరిగింది. గ్లీమ్స్లో చూస్తుంటే టీజర్ కన్నా బెటర్గా విఎఫ్ఎక్స్ పని కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా నాకు ఎలా అనిపించిందంటే, మెగాస్టార్ చిరంజీవి గారిని ఎప్పుడు ఏ విధంగా చూస్తామో ఆ విధంగా అదే బాడీగా అదే లుక్గా కనిపించింది అని చెప్పుకోవాలి. గ్లీమ్స్ ప్రకారంగా మనం విఎఫ్ఎక్స్ పని అదే ఎడిటింగ్ పైన ఫోకస్ పెడితే ఎక్కడ డైరెక్షన్ లెవెల్ కనిపించట్లేదు. అంటే డైరెక్షన్ ఏ విధంగా కనిపిస్తుందంటే, నాకు వశిష్ఠ గారి డైరెక్షన్ కథ మీద మన హీరో చిత్రం మెగాస్టార్ ఉన్న పార్ట్ దగ్గర నుంచి కనిపిస్తుంది. కానీ మిగతా విఎఫ్ఎక్స్ పని వచ్చినప్పుడు దెర్ ఈస్ నో డైరెక్షన్. అండ్ విఎఫ్ఎక్స్ పని ఇంకాస్త బెటర్ చేయాలి. ఎక్కడో సినిమా రిలీజ్ అవుతే సినిమా పైన ట్రోలింగ్ బాగా జరుగుతుందని నాకైతే అనిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి ఉన్నా సరే ఎవరు తప్పుగా అనుకోకండి. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారే చెప్పారు ఈ చిత్రం ఎందుకు లేట్ అవుతుంది అనేది. ఈ చిత్రం లేట్ కానికి సమయం తీసుకుంటుంది ఎందుకు, విఎఫ్ఎక్స్ పని మీద. విఎఫ్ఎక్స్ అనేది చాలా చాలా బెటర్గా ఉండాలి. బెటర్ ఉన్నా సరే దాన్ని రియల్గా మన కళ్ళకి రియల్గా ఉండేటట్టు చూసుకోవాలి. అది మెయిన్ రీజన్. లేకపోతే సినిమా ట్రోల్ అయ్యే అవకాశాలు 100% ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి మీ అందరు ఎలా అనుకుంటున్నారు? అది నేను చెప్పింది అయితే కరెక్టేనా? మరి ఒకసారి కామెంట్ చేయండి. అదేవిధంగా మరి మీరేమనుకుంటున్నారు? అదేవిధంగా గ్లీమ్స్ ఎలా ఉన్నాయి? నాకైతే ఓవరాల్గా గ్లీమ్స్ అనేది బాగుంది, పర్వాలేదు. కాస్త విచిత్రంగానే ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. సమ్మర్లో సినిమా రిలీజ్ కానుంది. ఇక విశ్వంబర సినిమా ట్రైలర్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాను నేనైతే. ఎలా ఉండబోతుంది, అదేవిధంగా సినిమా ఎలా ఉండబోతుందని ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. మరి నా మాటలు మీ అందరికీ ఎలా అనిపించాయి అనేది ఒక్కసారి కామెంట్ చేస్తూ, అదేవిధంగా మీ అందరికీ గ్లీమ్స్ ఎలా అనిపించాయి అనేది ఒక్కసారి కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ చేసుకొని జై హింద్.